తాండూర్ రైల్వే స్టేషన్లో 7.5 లక్షల విలువ చేసే 30 కేజీల గంజాయి పట్టివేత. నిందితుడు ఒరిస్సా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. కోనార్క్ ఎక్స్ప్రెస్లో గంజాయిని తీసుకువస్తూ తాండూరులో దిగి ఎక్సైజ్ పోలీసులకు శిబిరం స్వాన్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 7.5 లక్షల విలువ చేసే 30 కేజీల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోనార్క్ ఎక్స్ప్రెస్ నుంచి దిగి గంజాయిని మరొక వ్యక్తికి ఇవ్వడానికి ఎదురుచూస్తున్న సమయంలో రైల్వే పోలీసులు కలిసి నిందితుడిని పట్టుకోవడం జరిగింది. గంజాయిని పట్టుకున్నటువంటి ఎక్సైజ్ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బీబీ కమల్ హాసన్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ అభినందించారు. 7 to 9 డ్యూరింగ్ ద టైంలో రైల్వే తాండూరు రైల్వే ఎగ్జిట్ గేట్ దగ్గర ఒక సస్పెక్ట్ అతను పట్టుకొని అతని దగ్గర ఒక బ్యాగ్ అతను కొంచెం సస్పెక్ట్ ఉంటే అదుపు తీసుకొని సుధా చేయక అతని దగ్గర 5 ప్యాకెట్లు వచ్చింది సార్. మొత్తం టోటల్ 12 కేజీస్. అతని పేరు శిబిరామ్ స్వైన్. ఈ ఫ్రమ్ ఒరిస్సా స్టేట్ పంజాబ్ డిస్ట్రిక్ట్ సార్. ఇతను సూరత్లో బట్టల కంపెనీలో పనిచేసేవాట. వెంటనే వాళ్ళ తమ్ముడు శంకర్ నెక్స్ట్ కేసు దాని తర్వాత ఒకటి సస్పెక్టెడ్ బ్యాగ్ కనబడ్డది సార్. రైల్వే అవుట్స్కట్స్ మేము ఇతను అడవుడు వాడు అక్కడ సస్పెక్టెడ్ ఇంకో బ్యాగ్ ఉందని అక్కడ ఉంటారు చెప్తే ఆ బ్యాగును అక్కడ ఒక సూట్ కేసు 2 పెట్టిపోయినట్టు చెప్తే ఆ బ్రీఫ్ కేసును ఇంకో బ్యాగును చెప్పేసి అందులో ఒక సుమారుగా 15 కేజీలు పర్సన్ లేదు సార్. టోటల్ క్వాంటిటీ మొత్తం టోటల్ 28 కేజీస్ సార్. ఇంకా కొంత సస్పెక్టెడ్గా మన చాసెట్స్ గాంజా చాసెట్ అంటే పొడి రూపంలో చాసెట్ దొరికింది సార్. ఈ పర్టికులర్ పర్సన్ 12 కేజీస్. మిగతాదంతా స్కానింగ్ ఛార్జెస్ అతని డీటెయిల్స్ ఇప్పటివరకు అదే టైం సమయంలో కోనార్క్ ఎక్స్ప్రెస్ వచ్చిపోయింది సార్. కోనార్క్ పూణేకి వెళ్ళే ట్రైన్లో వచ్చిందని నిర్ధారించుకున్నాం సార్. ఆర్పిఎఫ్ పోలీసులతో కూడా కన్సల్ట్ అయినాం. వాళ్ళు కూడా మాకు కోఆపరేషన్ చేశారు సార్. సమక్షంలో చూడాలి తీసుకున్నాం. ఒరిస్సా ఇందులో 3 కేజీలు 2 చార్జెస్ సార్ అతని దగ్గర. ఒక దాంట్లో 3 కేజీలు 6 కేజీలు. ఇంకో 3 ప్యాకెట్లలో 2 కేజీలు 6 ప్లస్ 6 12 కేజీలు అతని దగ్గర పర్సన్ దగ్గర. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.